కామారెడ్డిలో ఈ నెల 15న కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన బహిరంగ సభ వాయిదా పడింది. భారీ వర్ష సూచన కారణంగా వాయిదా వేస్తున్నట్లు టీపీసీసీ ప్రకటించింది. తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని త్వరలో తెలియజేస్తామంది టీపీసీసీ. ఇక కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టబోతున్నటువంటి బహిరంగ సభ 15న అది వాయిదా పడినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, శాలిని, కామారెడ్డి వేదికగా ఈ నెల 15వ తేదీన విజయోత్సవ ర్యాలీని నిర్వహించనున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ సభ మొత్తాన్ని కూడా ఏదైతే పోస్ట్ పోన్ చేస్తూ కాసేపటి క్రితమే టీపీసీ వర్గం నుంచి ఒక పోస్ట్ కూడా వచ్చింది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి కామారెడ్డి వేదికగా జరగబోయేటటువంటి సభ ఏదైతే ఉందో దీని మొత్తాన్ని కూడా మరొక తేదీన ఖరారు చేసేటట్లుగా అయితే తెలుస్తోంది. మొత్తం కాంగ్రెస్ అగ్రనేతతో పాటు ఖర్గే కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. అలాగే కేసీ వేణుగోపాల్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యేటటువంటి భారీ సభ దాదాపు 1,00,000 మంది దాకా కూడా ప్రజల్ని ఆహ్వానించేలాగా మొత్తం కూడా ఈ సభని సక్సెస్ చేయాలన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి విజయోత్సవ సభ ఏదైతే ఉందో ఈ సభకు సంబంధించి వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న నేపథ్యంలో ఈ సభని వాయిదా వేస్తున్నట్టు కాసేపటి క్రితమే టీపీసీసీ అఫీషియల్ గా ఒక ప్రెస్ నోట్ ను కూడా రిలీజ్ చేయడం కూడా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మరొక తేదీని ఖరారు చేసే ఉద్దేశంలో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మరోవైపు బీసీ 42% రిజర్వేషన్ అంశం ఏదైతే ఉందో ఈ అంశానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఒక కొలిక్కి రాలేదు. రాజ్భవన్ నుంచి గవర్నర్ అనుమతి కూడా ఇంతవరకు రాలేదు. కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని అనంతరం ఒక డేట్ ని ఫిక్స్ చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి పథకాలు, అలాగే కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి ఏదైతే కేంద్రం అవలంబిస్తున్నటువంటి యూరియా కొరత కావచ్చు, అలాగే ఓట్ చోర్ గద్దె చోడు అంశం కావచ్చు, ప్రతి ఒక్క అంశాన్ని కూడా కామారెడ్డి వేదికగా నిలదీయాలి అన్న కోణంలో చేపట్టాలనుకున్నటువంటి బహిరంగ సభ ఏదైతే ఉందో పోస్ట్ పోన్ అవడంతో చాలా వరకు కూడా ఈ సభకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి కామారెడ్డి ప్రజల దగ్గర నుంచి కాంగ్రెస్ శ్రేణులు కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. కామారెడ్డి వేదికగా ఈ మొత్తం కూడా ఏదైతే అధికార పార్టీ అలాగే కేంద్రం అవలంబిస్తున్నటువంటి తీరు వీటన్నిటిని కూడా ఎండగట్టాలన్న కోణంలో చేపట్టాలనుకుంది. కానీ ఇది మొత్తం కూడా వాయిదా పడినట్టుగా అయితే తెలుస్తుంది. శాలిని, అయితే ఉషా, మరి కామారెడ్డిని ఎందుకు ఎంచుకుంది కాంగ్రెస్ పార్టీ? ఏదైతే ఎన్నికల సమయంలో కామారెడ్డి వేదికగా బీసీ డిక్లరేషన్ ని రాహుల్ గాంధీ ప్రకటించారు. ఆ నేపథ్యంలోనే విజయోత్సవ ర్యాలీని కూడా ఏదైతే 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దీనికి సంబంధించి బీసీ డిక్లరేషన్ అంశానికి సంబంధించి కూడా బీసీ 42% డిక్లరేషన్ అంశమే ఇందులో ప్రధానంగా ఉంది. కాబట్టి ఈ అంశాన్ని కూడా హైలైట్ చేయాలి. ఈ సభలో బీసీ 42% రిజర్వేషన్ అంశమే హైలైట్ కాబోతుంది. కాబట్టి ఇంతవరకు కూడా బీసీ 42% రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఒక క్లారిటీ లేదు. అటు కేంద్రం నుంచి కావచ్చు, రాష్ట్రపతి అనుమతి కావచ్చు, అలాగే కేంద్రంలో మోడీ సర్కార్ అవలంబిస్తున్నటువంటి తీరు కావచ్చు, ఇటు గవర్నర్ పార్టీ తరఫున గవర్నర్ ఆమోదం కూడా ఇప్పటి వరకు కూడా తెలపలేదు. కాబట్టి ఈ అంశానికి సంబంధించి ఒక క్లారిటీ లేదు. ఒకవేళ కామారెడ్డి సభని 15వ తేదీ జరపాలి అన్న ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా బీసీ 42% రిజర్వేషన్ అంశం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ప్రభుత్వానికి ఇంతవరకు కూడా ఒక క్లారిటీ, ఒక నివేదిక అయితే రాలేదు. గవర్నర్ నుంచి ఆమోదం అయితే తెలపలేదు. ఇందు మూలంగానే మొత్తం కూడా వాయిదా పడినట్టుగా అయితే తెలుస్తోంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ ఉషా.